ఆడపిల్ల నన్ను లైంగికంగా వేధించిందన్నా లేకపోతే నా మీద ఇట్లా జరిగింది అన్న అది నిజమైనా కాకపోయినా ఫస్ట్ అరెస్ట్ చేసి నిందితుడిని ఆ పైన విచారణ చేస్తారు. ఇది సహజ సిద్ధ పరిణామం. అదే మమతా బెనర్జీ లాంటి మహిళా ముఖ్యమంత్రి ఉంటే మరింత సీరియస్గా యాక్షన్ ఉంటుంది అని ఆశిస్తాం. కానీ దురదృష్టవశాత్తు మమతా బెనర్జీ పరిపాలిస్తున్నటువంటి వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖాళీ అనే చోట మహిళలు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఒక నాయకుడు విక్రమార్క సినిమాలో జరిగినట్టుగా ఎత్తుకుపోతాడు, పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ వాడి దగ్గర పడుకోవాలి, లేకపోతే చంపేస్తారు, ఇళ్ల మీద పడి దాడులు చేస్తారు అని చెప్పినటువంటి ఉదంతం ఏదైతే ఉందో బహిరంగంగా బయటకు వచ్చి చెప్తే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా భారతీయ జనతా పార్టీ కుట్రని చెప్తూ వచ్చింది. ఆ పర్సన్ని కాపాడే ప్రయత్నం చేసింది మమతా బెనర్జీ. కోర్టులో ముందస్తు బెయిల్కి వెళ్ళినా లభించలేదు, కానీ వాడిని దాస్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చేసిన ఈసీ చేతిలో ప్రభుత్వం నడుస్తోంది. దాంతో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా కేంద్ర బలగాలకు పూర్తిగా అవకాశం ఇచ్చేటప్పటికి ఆ సందేశ్ ఖాళీ నిందితుడైనటువంటి షేక్ షాజహాన్ని పట్టుకొచ్చారు వాళ్ళు. దాంట్లో వాడు ఎవరినైతే కాపాడారో వాడిని సెంట్రల్ ఫోర్సెస్ రంగంలోకి దిగి పట్టుకుని వాడు ఏ స్థాయిలో పరిస్థితి అంటే వెనకాల ముడ్డి మీద చేయబట్టుకుని ఏడుస్తూ వచ్చాడు. ఏంటంటే చిత్తక బాధి వదిలిపెట్టారు వాడిని అన్నటువంటి విషయం బెంగాల్లో ఉన్నటువంటి మహిళలకు అర్థమైంది.